నమస్తే అండి. వెల్కమ్ టు దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ యూట్యూబ్ ఛానల్. లైట్ వెయిట్ నక్షి 3/4 హారం కలెక్షన్లో మీ ముందుకి కొన్ని డిజైన్స్ అయితే తీసుకొచ్చేసాం. ఈ హారం డీటెయిల్గా చూసుకుంటే స్టార్టింగ్ నుంచి మనకి కలిసంతో స్టార్ట్ అయిందండి. ఆ కలిసం కింద మనకి డిఫరెంట్ డిజైన్ ఆఫ్ పికాక్ వచ్చింది. అండ్ ఈ పికాక్స్ అన్ని చూసుకుంటే ఒకలాగే లేవు, డిఫరెంట్ గా ఉన్నాయి. సేమ్ డైరెక్షన్ లో కూడా లేవు. దానివల్ల మనకి చాలా అందం అనేది వచ్చింది. పికాక్ రైట్ సైడ్ తిరుగుంటే కింద పికాక్ లెఫ్ట్ సైడ్ తిరుగుంది. కిందకి దిగే కొద్దీ బ్రాడ్నెస్ అనేది పెరుగుతూ వచ్చింది. సో దానివల్ల పెద్ద హారం లాగా మనకి కనబడుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఈ పికాక్ కింద ఎంబ్రాయిడ్ ఏదైతే వచ్చిందో ఎంబ్రాయిడ్ కూడా మంచి లుక్ అండ్ ఫీల్ ని తీసుకొచ్చింది మనకి. అండ్ వీటి మధ్య కనెక్షన్స్ కూడా సింగిల్ కనెక్షన్ లేదు, డబుల్ కనెక్షన్ ఉంది. మీరు చూసుకుంటే ఇటు ఒక కనెక్షన్ ఉంది, అట్ ద సేమ్ టైం ఇటు కూడా ఒక కనెక్షన్ ఉంది. దాంతో పాటు ఇక్కడ మనకి పోటా ఏదైతే ఉందో ఆ పోటా రావడం వల్ల చాలా అందం వచ్చింది. అట్ ద సేమ్ టైం బ్రాడ్నెస్ అనేది పెరిగింది. పైన మీరు పికాక్ చూసుకున్నారు, అట్ ద సేమ్ టైం కింద పికాక్ చూసుకున్నారు. కింద పికాక్ వచ్చేసి పైన దాని మీద చాలా డిఫరెంట్ గా ఉంది, చాలా బ్రాడ్ గా కూడా వచ్చింది. ఫెదర్స్ ఏదైతే ఉన్నాయో ఫెదర్స్ కూడా ఎక్స్టెండ్ అయినాయండి, దానివల్ల మనకి బ్రాడ్ గా కనబడుతుంది. అండ్ కిందకు వచ్చేపాటికి ఈ పికాక్ కి సీజెడ్ స్టోన్ అయితే ఇంక్లూడ్ చేయడం జరిగింది. దీనివల్ల ప్రీమియం అండ్ ఎలిగెంట్ లుక్ అనేది మనకి రావడం జరిగింది. సీజెడే కాదండి, కోరల్స్ కూడా న్యాచురల్ కోరల్స్ ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఆ న్యాచురల్ కోరల్స్ వల్ల మనకి ఆ న్యాచురాలిటీ పోకుండా చాలా ప్రీమియం ఫినిషింగ్ అనేది తీసుకొచ్చింది. అండ్ మధ్యలో మనకి లక్ష్మి కూడా వచ్చిందండి. ఇక్కడ లక్ష్మి అండ్ ఇక్కడ లక్ష్మి చూసుకుంటే చాలా డిఫరెన్స్ అయితే ఉంది. మనకి ఇక్కడ లక్ష్మి వచ్చేసి ప్యూర్లీ డై లక్ష్మి అండి. ఈ డై లక్ష్మి రావడం వల్ల మనకి ఆ ఫేస్ కట్ కానీ, క్లారిటీ కానీ, ఫినిషింగ్ కానీ ఏదన్నా సరే ప్రాపర్ గా చాలా ఈవెన్ కట్ అనేది ఉంటుంది. బికాస్ మీరు చూసుకుంటే ధనం కూడా చేతిలో నుంచి కింద పడుతున్నంత క్లారిటీ ఉంది మనకి. అట్ ద సేమ్ టైం కింద పికాక్ కింద పోటా కింద పర్ల్ కింద ఎంబ్రాయిడ్, చాలా ట్రెడిషనల్ ఫీల్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. హ్యాంగింగ్స్ లో మనకి పర్ల్స్ అండ్ ఎంబ్రాయిడ్స్ అండ్ పక్కన కోరల్ అండ్ పర్ల్స్ ఉండడం వల్ల మనకి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంట్రాస్ట్ అయితే కనబడుతుంది. దానివల్ల చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే వచ్చింది మనకి. ఇది మనకి ట్రెడిషనల్ వేర్ మీద యూస్ చేసుకోవచ్చు, అలాగే చిన్న పార్టీస్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఇంత హెవీగా ఉంది, లైట్ వెయిట్ ఎలా వస్తుంది అని అనుకుంటున్నారా? దీని వెనకమాల మీరు తిప్పి చూస్తే మొత్తం హాలోగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం లైట్ వెయిట్ కదా, మళ్ళీ తెగిపోతుందేమో డౌట్ రావచ్చు. బట్ మనం ఇక్కడ డబల్ జాయింట్స్ అనేవి ఇచ్చామండి. అండ్ కొన్ని చోట్ల 4 జాయింట్స్ కూడా ఇచ్చాము. సో దానివల్ల మీకు ఎక్కడ అనేది డ్యామేజ్ రాదు. ఫ్యూచర్ లో కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. చాలా స్ట్రాంగ్ గానే ఉంటుంది. స్ట్రాంగ్ గానే ఇచ్చామండి. అండ్ పర్టికులర్ గా జాయింట్స్ దగ్గర మందంగా వచ్చేటట్టు డిజైన్ చేసాము. సో దానివల్ల మీకు చాలా స్ట్రాంగ్ గానే ఉంటుంది, ఇబ్బంది అయితే ఏం లేదు. దీని గ్రాస్ వెయిట్ చూసుకుంటే 31.782 గ్రామ్స్. దీని నెట్ వెయిట్ చూసుకుంటే 28.343 గ్రామ్స్ ఉందండి. సో దీన్ని బట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది ఎందుకు మేము ఇంత లైట్ వెయిట్ అన్నాం అనేది. ఈ అందమైన లైట్ వెయిట్ నక్షి హారం మీ సొంతం చేసుకోవాలనుకుంటే సింపుల్ గా స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్ కి వాట్సాప్ చేసేయండి. లెట్స్ గో విత్ ద నెక్స్ట్ వన్. మరో అందమైన నక్షి హారం మేము ముందుకు తీసుకొచ్చేసామండి. ఈ హారం డీటెయిలింగ్ చూసుకుంటే మనకి స్టార్టింగ్ వచ్చేసి పికాక్తో స్టార్ట్ అయింది. అండ్ దాని కింద వచ్చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్ డిజైన్తో రావడం జరిగింది. ఫ్లవర్ డిజైన్ అండ్ పికాక్ ఇంతకు ముందు హారంతో కంపేర్ చేసుకుంటే ఈ హారంలో పికాక్స్ వచ్చేసి డిఫరెంట్ గా ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇందాక ఎంబ్రాయిడ్ ఏదైతే ఉందో ఆ ఎంబ్రాయిడ్ వచ్చేసి డ్రాప్ షేప్ లో వచ్చింది. బట్ దీంట్లో వచ్చేసి ఓవల్ షేప్ లో వచ్చింది. క్లాసిక్ డిజైన్ ఫాలోడ్ బై పికాక్ అగైన్. బట్ ఈసారి పికాక్ ఫెదర్స్ తో కాదండి, కోరల్స్ తో వచ్చేసి. సో దాని వల్ల ఏంటంటే ఇంకా బ్రాడ్ లుక్, ఇంకా ప్రీమియం లుక్ అనేది మనకు వచ్చింది. పికాక్ ఫాలోడ్ బై చూసుకుంటే మనకి శంకు అనేది రావడం జరిగిందండి. ఎందుకు వచ్చిందో నేను లాస్ట్ లో చెప్తాను. అండ్ శంకు కింద మనం చూసుకుంటే పికాక్ ఫెదర్స్ పైకి రావడం జరిగింది. ఆ పైకి రావడం వల్ల మనకి ఇంకా బ్రాడ్ గా కనపడింది. ఫెదర్స్ కూడా ఎక్స్టెండ్ అయినాయండి, మీరు చూసుకోవచ్చు. అండ్ ఇటు సైడ్ వచ్చేసి మనకి కోరల్ వచ్చింది. అండ్ అటు సైడ్ వచ్చేసి మనకి సీజెడ్ వచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ కూడా మనకి డబుల్ కొండితోనే వచ్చిందండి. సో దానివల్ల మనకి స్ట్రాంగ్ అయితే ఉంటుంది. అండ్ పోటాస్ ఇవ్వడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం మామిడి పిందెల స్టైల్ కూడా ఇంక్లూడ్ చేశారండి దీంట్లో. దానివల్ల కొంచెం ట్రెడిషనల్ అండ్ వింటేజ్ లుక్ అనేది మనకి ఇక్కడ వచ్చేసింది. కింద చూసుకుంటే మనకి గోపాలకృష్ణుడు అయితే జరిగింది, అంటే విష్ణుమూర్తి అవతారం. సో మీ కిందటి చెప్పాను కదా, తర్వాత చెప్తానని చెప్పి ఆ విష్ణుమూర్తి అవతారం మనకి ఆ లాకెట్ అనేది రావడం వల్లే మనకి ఇక్కడ శంకు చక్రం నామం అయితే వచ్చింది. అండ్ కింద కూడా మనకి చాలా బ్యూటిఫుల్ లీఫ్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ దానికి డ్రాపింగ్స్ కూడా మనకి ఎంబ్రాయిడ్ విత్ 3 పర్ల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో దానివల్ల మనకి చాలా బ్రాడ్ లుక్, చాలా హెవీ టైప్ ఆఫ్ డిజైన్ లాగా మనకి
కనబడుతుంది. ఆ పోటాస్ కానీ ఆ ఓవెల్ షేప్ ఆఫ్ ఎమరాల్డ్ కానీ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. అండ్ గ్రాస్ వెయిట్ వచ్చేసి 37.302 గ్రామ్స్ అండ్ నెట్ వెయిట్ వచ్చేసి 32.567 గ్రామ్స్ మాత్రమే. ఇది మీరు సొంతం చేసుకోవాలనుకుంటే సింపుల్ గా స్క్రీన్ షాట్ తీయండి అండ్ స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్ కి వాట్సాప్ చేసేయండి. లెట్స్ గో విత్ ద నెక్స్ట్ వన్. ఇప్పుడు ఈ హారం చూసుకున్నట్టయితే పల్లకిలో లక్ష్మీదేవి అండి. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా వచ్చిందో. పైనుంచి అయితే గనక 3 పికాక్స్ తో స్టార్ట్ అయిపోయింది అండ్ పికాక్స్ కూడా స్టాండింగ్ పికాక్స్ అండి. ఈ హారం కి కూడా డబుల్ కొండితోనే వస్తుంది. డబుల్ కొండి వస్తేనే ఎప్పుడైనా స్ట్రాంగ్ గా ఉన్నట్టండి. అండ్ ఆ కొండి దగ్గర కూడా చాలా మందంగా మనం అయితే పెట్టేసాము. దాని వల్ల ఆ స్ట్రెంగ్త్ అని ఆ స్ట్రాంగ్నెస్ అనేది ఎప్పుడు ఉంటుంది. అండ్ 3 పికాక్స్ ఫాలోడ్ బై లక్ష్మీదేవి అండ్ లక్ష్మీదేవి తర్వాత ఓవెల్ టైప్ ఆఫ్ ఎమరాల్డ్ వచ్చిందండి. ఎమరాల్డ్ కి అటు ఇటు కూడా మంచి డిఫరెంట్ డిజైన్ అయితే ఇచ్చేసారు. ఆ ఎమరాల్డ్ కింద మనకి లక్ష్మి వచ్చింది. లక్ష్మి విత్ ఫెదర్. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఫెదర్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి పోటా. అండ్ దానివల్ల మనకి చాలా బ్రాడ్ గా కనబడుతుంది. అండ్ పైన ఫెదర్ ఇచ్చారు. కిందకు వచ్చేసి చూస్తే డిఫరెంట్ డిజైన్ ఇచ్చారు. డిఫరెంట్ డిజైన్ కి మళ్ళీ చిన్న గోల్డ్ బాల్ అటాచ్ చేశారు. మీరు డీప్ గా చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ కింద వచ్చేసి మనకి డిఫరెంట్ డిజైన్ బట్ ఈసారి బాల్ అయితే ఇవ్వలేదు. అండ్ మళ్ళీ కింద వచ్చేసి బాల్ ఇచ్చారు. ఇలా ఆల్టర్నేట్ గా ఇవ్వడం వల్ల ఏంటంటే కొంచెం డిఫరెంట్ లుక్ అంటే ఆ ఎలిగెంట్ లుక్ అనేది మనకి వచ్చేసింది. అండ్ ఇటు సైడ్ వచ్చేసి సీజెడ్ ఇచ్చారు. నెక్స్ట్ లక్ష్మీదేవికి వచ్చేసి కింద చాలా బ్యూటిఫుల్ గా 3 పర్ల్స్ అయితే వచ్చేసింది ట్రయాంగిల్ షేప్ లో, విచ్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ ప్రెటీ. తర్వాత మనకి లక్ష్మీదేవికి వచ్చేసి ఫ్లవర్ లోపల సీజెడ్ వచ్చిందండి. అంటే రియల్ ఫ్లవర్ ఇక్కడ వచ్చేసిందా అనే అంతగా ఇచ్చారు. చాలా బాగా డిజైన్ చేశారు అదైతే గనక. దాని తర్వాత మనకి 2 పికాక్స్ అయితే వచ్చినాయి. 2 పికాక్స్ పైన మళ్ళీ మనకి ఫ్లవర్ వచ్చింది. ఫ్లవర్ లోపల పోటా వచ్చిందండి. ఇక్కడేమో ఫ్లవర్ లోపల సీజెడ్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి ఫ్లవర్ లోపల పోటా వచ్చింది. దానివల్ల చాలా బ్యూటిఫుల్ లుక్ అనేది వచ్చింది. అండ్ ఇక్కడ పల్లకి అంటే పల్లకిలో లక్ష్మీదేవి కింద మనకి మామిడి పిందెల స్టైల్ అంటే మామిడి పిందెల టైప్ షేప్ లో మనకి ఫ్లవర్స్ లాగా ఇచ్చారు. ఫ్లవర్ షేప్ లో ఇచ్చారనమాట. లైక్ లోటస్ షేప్ లో మీరు చూసుకుంటే అర్థమవుతుంది. లోటస్ టైప్ ఆఫ్ షేప్ లో ఇచ్చారు. ఆ లోటస్ టైప్ ఆఫ్ షేప్ లోనే మనకి 3 ఎమరాల్డ్స్ అనేవి ఇంక్లూడ్ చేయడం జరిగింది. 2 వచ్చేసి ఓవెల్ షేప్ ఆఫ్ ఎమరాల్డ్స్ అండ్ 1 వచ్చేసి సర్కిల్ షేప్ ఆఫ్ ఎమరాల్డ్ విచ్ లుక్స్ ఎ బ్యూటిఫుల్ డిజైన్ అనమాట. అండ్ ఆ ఎమరాల్డ్ పక్కన మనకి కోరల్ కూడా ఇచ్చారండి. కోరల్ ఇవ్వడం వల్ల చాలా న్యాచురల్ లుక్ అనేది మనకి జనరేట్ అయింది. ఇక్కడ మనకి ఆ మామిడి పిందెల షేప్ కి ఎడ్జెస్ లో మనకి పోటాస్ ఇవ్వడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం పోటాస్ కి అటాచ్డ్ గా డ్రాపింగ్స్ ఇవ్వడం జరిగింది. ఆ డ్రాపింగ్స్ కూడా విత్ 3 pearls and 1 emerald అండి, విచ్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్, వెరీ ట్రెడిషనల్ అండ్ చాలా నిండుగా చాలా బ్రాడ్ గా అనేది కనబడుతుంది మనకి. అండ్ ఒకసారి వెనక కూడా తిప్పి చూపిస్తాను చూడండి. చూసారు కదండి వెనక మొత్తం డబుల్ కొండితోనే అటాచ్ అయ్యి వస్తుంది మనకి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 4 కొండీస్ తో అటాచ్ అయ్యి వస్తుంది. ఇక్కడ అండ్ ఇక్కడ. సో దానివల్ల ఏంటంటే మనకి చాలా పట్టు అనేది ఇస్తుంది, చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, ఫ్యూచర్ లో ఎప్పుడు డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ మీరు చూసినట్టయితే స్టోన్స్ ఊడిపోతాయి అని చాలా మందికి భయం అనేది ఉంటుంది. స్టోన్స్ ఊడిపోకుండా కింద అండ్ పైన కూడా లాక్ చేశారు. అండ్ ఆ లాక్ ను కూడా తీయడానికి కుదరని విధంగా లాక్ చేశారు. సో మీరు చూసుకుంటే మీకు అర్థమవుతుంది. దీని గ్రాస్ వెయిట్ వచ్చేసి 43.076 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 36.987 గ్రామ్స్ అండి. చూసారు కదా ఎంత లైట్ వెయిట్ లో వచ్చిందో. ఇంకెందుకు లేటు, వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్ కి వాట్సాప్ చేసేయండి. దీన్ని మీరు సొంతం చేసుకోండి. లెట్స్ గో విత్ ద నెక్స్ట్ వన్. మరో అందమైన నక్షి లైట్ వెయిట్ హారం అయితే మీ ముందుకు తీసుకొచ్చేసామండి. టాప్ నుంచి చూసుకున్నట్టయితే లీఫ్ స్టైల్లో వచ్చింది బట్ లీఫ్ కాదు, ఫ్లవర్ స్టైల్లో వచ్చింది బట్ ఫ్లవర్ కాదు. ఇక్కడ నుంచి చూసుకుంటే మామిడి పిందెల స్టైల్లోనే వచ్చింది బట్ చాలా డిఫరెంట్ గానే డిజైన్ చేశారు. జనరల్ గా అందరూ లక్ష్మీస్ చూసుంటారు లేదా పికాక్స్ చూసుంటారు. పికాక్స్ చూసి లేదా లక్ష్మీస్ చూసి బోర్ కొట్టేసి నాకు లక్ష్మీ పికాక్ లేకుండా కావాలి అనుకునే వాళ్ళకైతే చాలా బెస్ట్ చాయిస్ అండి ఇది. చూసారు కదా ఎంత అందంగా ఉందో. చాలా లైట్ వెయిట్ లోనే వచ్చింది మనకి. కోరల్ ప్లేస్మెంట్ గానీ, ఎంబ్రాల్ ప్లేస్మెంట్ గానీ, పర్ల్స్ ప్లేస్మెంట్ గానీ చూసినట్టయితే చాలా డీటెయిల్ గా ఇచ్చారండి. చాలా మంచిగా ప్లేస్ చేశారు. ఇది ఎవరు చూసినా సరే ఏంటి ఇంత హెవీ బ్రాడ్ హారం వేసుకొచ్చారా అనే ఫీల్ అనేది తీసుకొస్తుంది మనకి. బట్ మనకి ఇది వచ్చేసి చాలా లైట్ వెయిట్ లోనే వస్తుంది. అండ్ కింద కూడా మనకి మామిడి పిందెల స్టైల్లో వచ్చేసింది. అండ్ మామిడి పిందెల స్టైల్ కింద మనకి పోటాస్ వచ్చినాయి. 1 2 3 4 5 పోటాస్ అయితే వచ్చేసినాయి అండి. ఆ 5 పోటాస్ కి మనకి డ్రాపింగ్స్ అయితే వచ్చేసినాయి. ఆ డ్రాపింగ్స్ కూడా విత్ 3 పర్ల్స్ అండ్ 1 ఎమరాల్డ్ తో అయితే వచ్చేసింది. దాని వల్ల చాలా బ్రాడ్ అండ్ డిజైనర్ లుక్ అనేది మనకి తీసుకొచ్చింది. వెనక్కి తిప్పి చూపిస్తాను సో దట్ మీకు కూడా అర్థమవుతుంది ఎంత స్ట్రాంగ్ గా ఉంది, దాని లింకేజ్ కూడా ఎలా ఉంది అనేది. చూసారా మొత్తం హాలో అయితే మనకు వచ్చేసింది. డై టైప్ ఆఫ్ వర్క్ అయితే మనకు వచ్చేసింది. బట్ డై టైప్
టైప్ ఆఫ్ వర్క్ డెలికేట్ అని మీరు అనుకోవచ్చు. డెలికేట్ అయితే అసలు కాదండి, బికాస్ మనం లింక్స్ ఇక్కడ కూడా డబుల్ లింకేజ్ అయితే ఇచ్చేసాం. అండ్ ఈ లింక్ దగ్గర పర్టికులర్గా మనం మందంగా అంటే చాలా థిక్ ఆఫ్ గోల్డ్ అయితే యూజ్ చేసాం, దానివల్ల మీకు తెగను కూడా తెగదు. అండ్ అక్కడే కాదండి, ఇక్కడ కూడా మనం చాలా పెద్ద కొండీలు అయితే ఇచ్చేసామండి. మీరు చూసుకున్నట్టయితే ఈ కొండీల వల్ల ఏంటంటే డ్రాపింగ్స్ కూడా ఓడవు. ఆ డ్రాపింగ్స్ కూడా మనం లేజర్ సోల్డరింగ్ అయితే చేసేసాం, దానివల్ల మీకు ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ అనేవి రావు. అండ్ ఇక్కడ ఎమరాల్డ్ కూడా క్లోజింగ్ అనేది బాగా ఇచ్చేసారు. అండ్ ఇన్ కేస్ మీకు ఫ్యూచర్ లో అక్కడ రూబీ కావాలి అనుకుంటే కనుక మీరు ఎమరాల్డ్ ప్లేస్ లో రూబీ కూడా ఫిట్ చేసుకోవచ్చు, బికాస్ ఇక్కడ మనకి ఓపెన్ ఫీచర్ అనేది ఉంది కాబట్టి. మన దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ లో కస్టమైజేషన్ పాసిబిలిటీ కూడా ఉంది కాబట్టి ఇన్ కేస్ మీరు రూబీ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. సో దీని గ్రాస్ వెయిట్ చూసుకుంటే 31.827 గ్రామ్స్ అండి. దీని నెట్ వెయిట్ చూసుకుంటే 28.339 గ్రామ్స్ అండి. చూసారు కదా, ఇంత అందమైన నక్షి హారంని సొంతం చేసుకోవాలనుకుంటే వచ్చేసేయండి మన దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్. అండ్ ఈ నక్షి హారం మీరు సొంతం చేసుకోవాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ కి వాట్సాప్ చేసేయండి, సొంతం చేసేసుకోండి. ఈ రోజు మీరు వీడియోలో చూసినవన్నీ కూడా జస్ట్ శాంపుల్స్ మాత్రమేనండి. ఇంతకు మించిన అద్భుతమైన కలెక్షన్స్ ఉన్నాయి మన దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ లో. మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చొని వీడియో కాలింగ్ ద్వారా షాప్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ గా మా స్టోర్ కి కూడా విజిట్ చేసేయచ్చు. ప్లీజ్ డూ విజిట్ దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్, హైదరాబాద్, విజయవాడ.